హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే హెల్త్ లైఫ్. నేను మీ ఫాతిమా. సో ఈరోజు మనతో పాటు అయితే స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ చిట్టిపట్ల వంశను శర్మ గారు మనతో పాటు ఉన్నారు స్టూడియోలో. సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారమ్మా? చాలా బాగున్నాను సార్. సార్, మన ప్రేక్షకులు చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. అందులో ఒకటి మేజర్ గా చాలా మంది ఫేస్ చేస్తున్నారు, అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు. పిగ్మెంటేషన్ అనేది ఎందుకు వస్తుంది సార్? ఈ మంగు మచ్చలు. సో ఈ మంగు మచ్చల వల్ల చాలా మంది పెళ్లి కావాల్సిన వాళ్ళు, సో పెళ్ళైన వాళ్ళు గాని బయటికి ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఈవెన్ కిరాణా షాప్కి వెళ్ళి ఏమైనా తీసుకురావాలి సరుకులన్నా కూడా మంగు మచ్చలు ఉన్నాయి, ఎవరైనా చూస్తున్నా ఫేస్ బాగోదు, ఆ వేరే విధంగా అనుకుంటారు, ఏదో డిసీజ్ ఉన్నట్టు అన్నట్టు కొంతమంది ఫీల్ అవుతున్నారు. ఇంకొంతమంది పెళ్లి కావాల్సిన వాళ్ళైతే మంగు మచ్చలు కదా అందుకే నేను రిజెక్ట్ అవుతున్నాను అని కొంతమంది అంటున్నారు. సో ఈ మంగు మచ్చలు ఎందుకు వస్తాయి సార్ అసలు? సో ఈ మంగు మచ్చలు పోవాలంటే ఏం చేయాలి? ఓకే. మంగు మచ్చలమ్మా, మీరన్నట్లు ఈ మధ్య కాలంలో ఈ సమస్య విపరీతంగా పెరిగిపోతుందమ్మా. హ్మ్. సౌందర్యపరంగా ఇబ్బంది పెట్టేటువంటి అత్యంత ప్రధానమైనటువంటి సమస్యల్లో ఈ మంగు మచ్చలు కూడా అగ్రస్థానంలో ఉందని చెప్పుకోవచ్చమ్మా. హ్మ్. మానసికంగా వాళ్ళు పడేటువంటి బాధ వర్ణాతీతం. అవును సార్. మీరన్నట్లు ఇవన్నీ చెప్పారు కదమ్మా. 10 మంది దగ్గరికి వెళ్ళాలన్నా, ఏదైనా షాపింగ్ పోవాలన్నా, 10 మందితో మాట్లాడాలన్నా, 10 మందితో కలగాపులగంగా బాగా కలిసిమెలిసి ఉండాలన్నా కూడా ప్రతిదానికి సైకలాజికల్‌గా ఫీల్ అవుతుంటారమ్మా. హ్మ్. నిజంగా చెప్పాలంటే ఈ మంగుమచ్చల వల్ల బాధ, పోటు, మంట, దురద ఇలాంటివి ఏమి ఉండవమ్మా. కేవలము సౌందర్యపరమైనటువంటి ఇబ్బందమ్మా. చూసేదానికి అవును సార్. ఆక్వర్డ్‌గా కనిపించేసరికి అందులో ఫేస్ ఈస్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అని చెప్తుంటారు కదమ్మా. అవును సార్. ఎప్పుడైతే ఫేస్ చూసేసరికి ఆ ఫేస్ మీద ఆ మచ్చలు కనిపించేసరికి మరి అవతల వాళ్ళు ఏ విధంగా అనుకుంటారని చెప్పేసి సైకలాజికల్‌గా ఫీల్ అవుతుంటారమ్మా. హ్మ్. అసలు ఈ మంగు మచ్చలు అనేది ఏమవుతుందమ్మా, మనకు చర్మానికి రంగునిచ్చేటువంటి మెలనిన్ అనేటువంటి ఒక పదార్థం ఉంటుందమ్మా. హ్మ్. ఈ మెలనిన్ అనేటువంటి పదార్థం ఉండడం వలనే మనకు చర్మానికి రంగు కలుగుతుంటుంది. మెలనిన్ అనేటువంటి పదార్థం తక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి ఈ చర్మపు రంగు ఈ తెల్లగా ఉండడం గానీ, లేకపోతే రోజ్ కలర్ ఈ కలర్ ఉండడం గానీ జరుగుతుంటదమ్మా. హ్మ్. మెలనిన్ ఎక్కువగా ఉన్నట్లయితే అంటే ఆ యొక్క పిగ్మెంట్ రంజక పదార్థము ఆ స్కిన్ నల్లగా ఉంటుంది. సో, హుహు. ముఖ భాగంలో ఈ మెలనిన్ అనేటువంటి పదార్థము ముఖంలో అక్కడక్కడ చర్మం భాగంలో ఎక్కువగా అక్కడ అక్యుములేట్ అయిపోతుందమ్మా. ఓకే. డిపాజిట్ అయిపోతుందన్నమాట. హ్మ్. ఎప్పుడైతే మెలనిన్ అనేటువంటి పిగ్మెంట్ లేదా రంజక పదార్థము చర్మ భాగంలో, ఆ ముఖ భాగంలో డిపాజిట్ అయిందో, హ్మ్. అప్పుడు మనకి గోధుమ రంగు మచ్చలు గానీ, నలుపు, హ్మ్. గోధుమ కలిసినటువంటి మచ్చలు గానీ, అదేవిధంగా నలుపు, గోధుమ, ఎరుపు రంగు కలిసినటువంటి మచ్చలు గానీ, ఈ విధంగా రకరకాల కాంబినేషన్స్ ఉన్నటువంటి కలర్‌తో కూడినటువంటి మచ్చలు ముఖం మీద, బుగ్గల మీద గానీ, నుదిటి మీద గానీ, ఈ సైడ్‌లకు గానీ, హ్మ్. ఈ భాగంలో గానీ, లేకపోతే లిప్స్ పైన గానీ, ఎక్కడైనా ఒక్కొక్కటి కనిపిస్తుంటాయమ్మా. అవును సార్. ఎక్కువ శాతం మందిలో దాదాపు 100లో దాదాపు 60-70% మందిలో ఈ చీక్స్ మీదనే ఎక్కువ కనిపిస్తుంటాయమ్మా. హ్మ్. సో, క్రమక్రమంగా దేహ తత్వాన్ని బట్టి వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల ఫేస్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యేదానికి అవకాశం ఉంటుందమ్మా. అవును సార్. సో, ఈ మంగు మచ్చలు వల్ల జనరల్‌గా చెప్పాను కదమ్మా, వేరే ప్రాబ్లమ్ ఉండదు గానీ, చూసేదానికి సౌందర్యపరమైనటువంటి ఇబ్బందులు. హ్మ్. ఇంకోటేంటంటే, హార్మోన్‌ల ఇంబాలెన్స్ వల్ల ఈ మంగు మచ్చలు రావచ్చు. హుహు. మలబద్ధకం వల్ల ఈ యొక్క మంగు మచ్చలు రావచ్చు. ఓకే. అదేవిధంగా అల్ట్రా వైలెట్ రేడియేషన్ అమ్మా. అంటే హ్మ్. ఈ సూర్యకిరణాల యొక్క ప్రభావము దేహం మీద పడినప్పుడు కొంతమందికి అవి సూట్ కాకపోవడం చేత కూడా, ఆ ప్రభావం చేత కూడా ఈ మంగు మచ్చలనేవి వస్తుంటాయమ్మా. హ్మ్. సో, ఈ ఈ విధంగా రకరకాలైనటువంటి కారణాల వల్ల మంగు మచ్చలు వస్తుంటాయి. హ్మ్. కొంతమందికి ఎలాంటి స్పష్టమైనటువంటి కారణం కూడా ఉండదమ్మా. అవును సార్. పెద్దలకు అంటే తల్లి తరపు గాని, లేకపోతే కొంతమందిలో తండ్రి తరపు గాని, పెద్దలకు ఆడవాళ్ళకి ఏదైనా మంగు మచ్చలుంటే, ఆ హెరిడిటరీగా లేకపోతే జెనెటిక్ దీంట్లో సంతతి కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు హెరిడిటీ వల్ల కూడా మంగు మచ్చలొస్తాయంటారా? కొంతమందికమ్మా ఎలాంటి కారణం ఉండదు. వాళ్ళు హుహు. మంచి ఆహారం తీసుకుంటారు, సమయానికి రెస్ట్ తీసుకుంటారు, హ్మ్. బాగా నిద్రపోతుంటారు, మాకు మంచి వాటర్ బాగానే తీసుకుంటుంటారు, హ్మ్. ఎక్సర్సైజ్ చేస్తుంటారు. ఎక్కడ మనకు కారణం కూడా స్పష్టంగా తెలియదమ్మా. హ్మ్. ఏమంటే పెద్దలకు ఉంటుంది కాబట్టి, ఆ జీన్‌లో ఉన్నటువంటి ప్రభావం చేత మరి కుటుంబంలో సభ్యులకు కూడా కొంతమందికి వచ్చేదానికి అవకాశం ఉంది. కొంతమందిలోమ్మా. అందరికి హ్మ్. రాదు గానీ కొంతమందికి ఆ టెండెన్సీ కూడా ఉంటుందమ్మా. ఓకే. నిజంగా సార్, చాలా మందైతే రకరకాల ఫేషియల్స్ చేయించుకుంటున్నారు, క్రీమ్స్ అప్లై చేస్తున్నారు, సన్ స్క్రీన్‌లని, లోషన్స్ అని చాలా చాలా ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నారు. అయినా కూడా అసలు ఎలాంటి ప్రయోజనాలు లేవంటున్నారు. సో, ఒక కామన్ మ్యాన్‌కి డబ్బులు చాలా ఇంపార్టెంట్ కదా సార్! సో, ప్రతీదీ కాస్ట్ ప్రొడక్ట్ ఎక్కువైపోతుంది. సో, ఏమంటున్నారంటే ఏమైనా మంచి చిట్కా చెప్పమనండి సార్‌ని, మేము ఫాలో అవుతాం అని అంటున్నారు. సో, మంచి చిట్కా చెప్పండి సార్ మీ తప్ ఎక్స్‌పీరియన్స్‌లో. తప్పకుండామ్మా. ఎంతో మంది వాడి సత్ఫలితాలు పొందిన తర్వాతనే ఈ హ్మ్. చిట్కా మన ప్రేక్షకుల కోసం చెప్పడం జరుగుతుందమ్మా. ఓకే. ఇది కూడా గన్ షాట్ లిమిట్ అమ్మా. సో వ్యూవర్స్, జాగ్రత్తగా చూడండి. సార్ చెప్తున్నారు పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వారందరికీ మంచి చిట్కా చెప్పబోతున్నారు.
చాలా చక్కగా పనిచేస్తామా. కానీ ఓపిక, ఓర్పు అవసరమమ్మా. హ్మ్. ఏదో జ్వరం తగ్గినట్లు లేకపోతే ఏదో మాత్ర యేసుకుంటే తగ్గాలనేటువంటి కాన్సెప్ట్ కాకుండా, పట్టుదలగా, యజ్ఞంలాగా హ్మ్. సాధించాలనేటువంటి కృషితో, పట్టుదలతో నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయమ్మా. హుహు. సో, ఔషధాలు గూడా ఇంచుమించు అందరికి తెలిసినటువంటివి. హ్మ్. ఈ తయారు చేసుకోవడం చాలా ఈజీ అమ్మా. సో, ఓకే. అది అసలుగా అప్లై చేసిన తర్వాత కూడా అంత సువాసన భరితంగా ఇల్లంతా కూడా స్ప్రెడ్ అయితుందమ్మా వాసన. అంత హుహు. అద్భుతంగా ఉంటుందన్నమాట. ఆ వాసన ఎట్లున్నప్పుడు దాని ఫలితం ఎలా ఉంటుందో మీకు ఇంక చెప్పనక్కర్లేదు. అవును సార్. సో, దీనికేమో కేవలం 4 పదార్థాలు కావాలమ్మా. ఏంటి సార్ ఆ 4 పదార్థాలు? శ్రీగంధం పొడి అని దొరుకుతుందమ్మా. హ్మ్. గంధం పొడి అంటారు. ఓకే. మనకు మార్కెట్‌లో దొరుకుతుందమ్మా. మంచి కంపెనీ వాళ్ళు తెచ్చిపెట్టుకుంటే ఒక శ్రీగంధం పొడి తెచ్చుకుంటే హ్మ్. చాలా రోజులు వాడుకోవచ్చమ్మా అది. హ్మ్. సో, మనం శ్రీగంధం పొడి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 గ్రాములు తీసుకున్నారనుకోండి. హ్మ్. ఒక టీ స్పూన్ ఒక్కటొక గ్రాము కర్పూరం పొడి కలపాలమ్మా. కర్పూరం. హ్మ్. కర్పూరం అంటే కూడా ఉంట కర్పూరం గాని, హారతి కర్పూరం గాని, మనం దేవునికి ఇచ్చేటువంటి హారతిలో వాడేటువంటి కర్పూరం వాడుకున్నా సరిపోతుంది. ఓకే. ఒక గ్రాము కర్పూరాన్ని జస్ట్ అలా అనేసేసి నలిగిపోయి పొడి అయిపోతుందమ్మా. అందులో కలిపేసేయాలమ్మా. సో, ఒక టీ స్పూను శ్రీగంధం పొడి, హ్మ్. ఒక్కటొక గ్రాము కర్పూరం. ఓకే. ఈ 2 కలిపి పెట్టుకోవాలమ్మా. కలిపి పెట్టుకొని మనకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆ తగినంత పౌడర్ తీసుకొని, అందులో రోజ్ వాటర్ అమ్మా. హ్మ్. రోజ్ వాటర్ అంటే రోజా పూలతో తయారు చేసేటువంటి రోజ్ వాటర్ దొరుకుతుంది. పన్నీర్ ఓకే. అంటారమ్మా. హుహు. మనకు ఈజీగా చాలా చౌక దొరుకుతుంది. అవును సార్. సో, కాస్త పన్నీర్ ఎయాలమ్మా. రోజ్ వాటర్. కాస్త పాలెయాలి. హ్మ్. సింపుల్ చూడండమ్మా. ఇప్పుడు ఓకే. ఎంత శ్రీగంధం ఒక 2 స్పూన్స్ పాలు సరిపోతుందా? అప్రాక్సిమేట్ యేసుకుంటే సరిపోతుంది. ఓకే. దానికి స్పెషల్ కొలతెక్కర్లేదు. క్రీమ్ లాగా తయారు చేసుకోవాలి. క్రీమ్ లాగా. ఓకే. సో, శ్రీగంధం పొడి, కర్పూరం కలిపి తయారు చేసుకున్నటువంటి పౌడర్ ఏదైతే ఉందో, హ్మ్. అందులో రోజ్ వాటర్ కొద్దిగా పాలు హ్మ్. వేసేసి బాగా కలపడం వల్ల, రంగరించడం వల్ల మంచి క్రీమ్ లాగా సువాసన భరితమైనటువంటి క్రీమ్ లాగా తయారైపోతుందమ్మా. హ్మ్. సో, ఆ క్రీమ్‌ని తీసుకొనమ్మా ఎక్కడైతే మంగుమచ్చలున్నాయో, ఆ మంగుమచ్చల భాగంలో అప్లై చేసేసి హ్మ్. ఒక అర నిమిషం లేదా ఒక నిమిషం సేపు కొద్దిగా మర్దన చేయాలమ్మా. ఓకే. మర్దన చేసి మిగిలినటువంటి ఆ యొక్క క్రీమ్ ఏదైతే ఉందో మళ్ళా హ్మ్. సేమ్ ప్లేస్‌లో అప్లై చేసేసి ఓకే. ఒక గంట సేపు ఉన్న తర్వాత తుడిచేయడం గాని, లేకపోతే హ్మ్. కడిగేయడం గాని చేస్తున్నాలమ్మా. ఓకే. సో, ఈ విధంగా రెగ్యులర్‌గా చేయడం వల్ల ఏమైతుందంటేమా, హ్మ్. ఈ మంగు మచ్చలు కారణం నేను చెప్పాను కదమ్మా! మెలనిన్ అనేటువంటి పిగ్మెంట్ ఎక్కడైతే ఎక్కువగా ఉందో, ఆ మెలనిన్ అనేటువంటి పిగ్మెంట్ క్రమంగా తగ్గిపోయి, హ్మ్. చర్మం నార్మల్ కలర్‌కొచ్చేసి నాజూకుతనానికి సంతరించుకొని, చర్మం సౌందర్యవంతంగా తయారవుతుందమ్మా. ఓకే. సో, ఈ ఇదే ఔషధాన్ని కేవలం మంగు మచ్చలకే కాకుండా మొఖానికంతా కూడా అప్లై చేయొచ్చమ్మా. ఆహా! సో, ఫేస్ అంతా అప్లై చేయడం వల్ల మంగు మచ్చలు రాకుండా ఉంటాయి. హ్మ్. రెండోది ఏమంటే ఈ ఫేస్ మీద చిన్న చిన్న గుల్లలు రావడం గానీ, హ్మ్. చిన్న చిన్న మచ్చలు రావడం గానీ, అదేవిధంగా చర్మము గ్లో లేకుండా కొంచెం హ్మ్. కాంతి రహితంగా, కాంతి విహీనంగా కొంతమందికి ఉంటుందమ్మా. అవును అలా సార్. ఉండడం గానీ, అలాంటివి కూడా రాకుండా చర్మం చాలా సౌందర్యవంతంగా, కాంతివంతంగా ఉండేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుందమ్మా. సో, ఓకే. మంగు మచ్చలు ఉన్నటువంటి వాళ్ళైతే ఈ యొక్క ఔషధాన్ని రోజు వాడుకోవాలి. హ్మ్. జస్ట్ చర్మం కాంతివంతంగా, సౌందర్యవంతంగా ఉండాలనేటువంటి వాళ్ళకైతే వారంలో 2 సార్లు వాడుకున్నా సరిపోతుందమ్మా. ఇదే ఓకే. ఔషధమే. సార్ దీంతో పాటు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిదంటారు? ఇంకా మొహం కాంతివంతంగా ఉండాలంటే? దీనికి ఫ్రూట్స్ బాగా తీసుకోవాలమ్మా. ఫ్రూట్స్. సో, ఓకే. మనకు సీజనల్ ఫ్రూట్స్ బాగా తీసుకోవచ్చు. ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ సీజనల్ ఫ్రూట్స్ అనేసరికి కొన్ని సీజన్స్‌లో ఈ మస్క్ మిలన్ ఇట్లాంటివి వస్తుంటాయి. హ్మ్. కొన్ని సీజన్స్‌లో సీతాఫలం వస్తుంటుంది. కొన్ని హ్మ్. సీజన్స్‌లో పనస, సపోటా ఇలాంటివి వస్తుంటాయి. హ్మ్. సో, సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవాలి. దీనికి తోడమ్మా ఈ డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్ బాగా తీసుకుంటున్నాలమ్మా. ఓకే. అంటే డ్రై నట్స్ అంటే ఈ బాదాం పప్పు, పిస్తా హ్మ్. పప్పు, ఇట్లాంటి ఆకురోటు, అంజీరా, హ్మ్. తర్వాత ఎండు ద్రాక్ష హ్మ్. ఇలాంటివి బాగా తీసుకుంటున్నాలమ్మా. ఓకే. ఖర్జూరము ఇలాంటివి బాగా ఓకే. తీసుకోవడం వల్ల ఈ డ్రై ఫ్రూట్స్‌తో పాటు జ్యూసెస్ ఇవి గూడా తీసుకుంటే తీసుకోవచ్చమ్మా. మంచిది. తీసుకోవచ్చు. బీట్రూట్, క్యారెట్, కీరా ఎగ్జాక్ట్‌లీ. ఇలాంటివి. తర్వాత క్యారెట్, బీట్రూట్ ఇలాంటి జ్యూసెస్ హుహు. తీసుకోవడం వల్ల స్కిన్ చాలా సౌందర్యవంతంగా, కాంతివంతంగా ఉంటుందమ్మా. స్కిన్ హ్మ్. ప్రాబ్లమ్స్ రావు. వచ్చినటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ త్వరగా తగ్గిపోతాయమ్మా. ఓకే. థాంక్ యూ సో మచ్ సార్. చాలా చక్కగా చెప్పారు. సో వ్యూవర్స్ చూసారు కదా! మీరు కూడా ఇలాగే డాక్టర్ గారు చెప్పినట్టు జ్యూసెస్ తాగితే చాలా మంచిదండి. ఈ సార్ చెప్పినట్టు ఫేస్‌కి అప్లై చేసుకోండి. సో ఇదైతే చాలా మంచి చిట్కా అండి సార్ చెప్పిన విధంగా. థాంక్ యూ సో మచ్ సార్.